నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వటిమర్తి వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు కంటి పరీక్షల వైద్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంట నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరాం రెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మన దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదాలకు అరికట్టడానికి ప్రభుత్వం ప్రతి డ్రైవర్కు ఉచితంగా కంటి పరీక్షలు చేసి వారికి తగిన కంటి అద్దాలు ఫ్రీగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు వృధా ఖర్చు కాకుండా ప్రతి డ్రైవర్కు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ క్యాంపును డ్రైవర్లు అందరూ వినియోగించుకోవాలని, చిట్యాల, నార్కెట్పల్లి మండలంలో 1000 దాకా లారీలు ఉన్నాయని డ్రైవర్లు అందరూ ఉచిత కంటి చూపు క్యాంపు వినియోగించుకోవాలన్నారు. 2009లో రోసయ్య సీఎం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉండి చిన్న రోడ్డును 4 లైన్ల రోడ్డుగా వేపించానన్నారు. వారు డీఎస్పీ గారికి అందరికి చెప్పి ఇలా ఉన్న పాత 500 లారీలే కాదు, కొత్తగా అవరే 50 లారీ కడిగితే ఆప్కా వదిలేసే ప్రభుత్వ శుక్రియ ఎస్పీ సార్. ఈరోజు హైవేస్ పై మన రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఎస్పీ శరత్ పవార్ గారు, అలాగే మా కలెక్టర్ ఇలా గారు ట్రాన్స్పోర్ట్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఓవర్ నైట్ ఒక రోజు ముందే అనుకొని ఒక మంచి కార్యక్రమం, డ్రైవర్స్కు ఐ టెస్టింగ్, ఆర్థోపెడిషన్ని విత్ గ్లాసెస్ పిలిపించి ఇంత పెద్ద క్యాంపు నిర్వహించి హైవే మీద నడిపే వెహికల్స్ వాళ్ళందరికీ కూడా ఫ్రీగా టెస్టింగ్ చేయడం, ఫ్రీ గ్లాసెస్ ఇవ్వడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి ఉండొచ్చు. వారికి సంబంధించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఇందులో పాల్గొంటూ మా ఎమ్మెల్యే గారు, నేను మా ఇద్దరు తరఫున, మా గవర్నమెంట్ తరఫున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీన్ని సద్వినియోగపరచుకొని లారీ డ్రైవర్స్ కూడా ఎక్కడెక్కడ టెస్టింగ్ సెంటర్ ఉంటో బోర్డు పెడతాం మేము. ఆ బోర్డును చూసి ఆపి మీరు అందరూ కూడా టెస్ట్ చేసుకుని మీ ఐసైట్ కానీ డిస్టెంట్ కానీ లేనప్పుడు ఉంటే మంచిది. కాబట్టి మీరు అందరూ కూడా 1 గంట 2 గంటల సమయం వేస్ట్ అయినా అందరూ కూడా టెస్ట్ చేసుకొని ఈ క్యాంపుని వారు మీకోసం పెట్టింది క్యాంప్ ఇది మాకు పేరు రావాలని అదని కాదు. నైట్ టైం డిస్టెంట్ ఉన్న వాళ్ళు దూరంకి వెళ్ళి దగ్గరికి వచ్చినాక వెహికల్ కనిపించదు, దాంతో నెడ్డానికి కొన్ని యాక్సిడెంట్స్ అవుతాయి. 2 వీలర్స్ కనిపించవు, ఆటోస్ కనిపించవు. ఈ యాక్సిడెంట్లు హైదరాబాద్లో, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి మీదనే రోజు 20 మంది యాక్సిడెంట్లు అవుతుంటాయి. దేశంలోనే తెలుగు రాష్ట్రాలు ఎక్కువ, అంటే ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్స్ చనిపోతుండ్రు. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది చనిపోతున్నట్టు ఎప్పుడు కూడా గడ్కరీ గారు నేను మీటింగ్ అయినప్పుడు లెక్కలలో చూపిస్తుంటారు. అది తగ్గించడానికే నేషనల్ హైవే చేస్తున్నాం. అందులో భాగంగానే అప్పటి వరకు ఈ 17 బ్లాక్ స్పాట్స్ కోసం 325 కోట్లతో పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు దాంతోపాటు ఇలాంటి క్యాంప్స్ పెట్టి తగ్గించాలని ప్రయత్నంలో భాగంగా యాక్సిడెంట్ తగ్గించాలని చెప్పి ఇలాంటి ఐ టెస్టింగ్ క్యాంపులు పెట్టి చేస్తున్నాం. మే 1 నుంచి ఏప్రిల్ 30 లోపు టెండర్స్ ప్రక్రియ పూర్తి చేపించి మే 1 వీక్లో నేను సీఎం గారు పోయినప్పుడు నేను గట్టిగా అడిగిన, హైదరాబాద్ విజయవాడ రోడ్ అంటేనే మాకు బంపర్ టు బంపర్ భయమవుతున్నది. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 2 రాజధానులు అయితే పొద్దున పోయి సాయంత్రం వచ్చి పనిచేసుకొని వస్తాం. 2 రాష్ట్రాల మధ్యలో ఇంకా తెలుగు విడిపోయిన సంబంధాలు ఉంటాయి కదా. రేపు సంక్రాంతి వస్తుంది, ఒక లక్షల మంది పోతారు. అందుకనే దాన్ని టేకప్ చేయాలంటే వారు కొన్ని లీగల్ పాయింట్స్ ఉండే గతంలో చేపట్టిన జిఎంఆర్ వాళ్ళు కోర్టుకు వెళ్ళడం, ఆఖరి ఫైనల్గా వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. అది మే మొదటి వారంలో 6 లేనింగ్ వర్క్స్ కూడా మొదలు పెడుతున్నాం. అప్పటి వరకు మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు పెట్టిన ఈ క్యాంప్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, డ్రైవర్స్ అందరూ కూడా ఐ టెస్ట్ క్యాంపు ఇది మొట్టమొదటిసారి పెడుతున్నాం భారతదేశంలో. కాబట్టి దీన్ని చూసి వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేస్తారు. మేము కూడా మా డిస్ట్రిక్ట్లో ఎక్కువ హైవే ఉంది కాబట్టి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నేను ఇంకా మా ఎమ్మెల్యే అందరం కలిసి ఇంకా ఎక్కువ టెస్టింగ్ సెంటర్లు కూడా పెడతాం. ఫ్రీ గ్లాసెస్ కూడా ఇస్తున్నాం. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.